హాయ్ హలో నమస్తే అండి. నేను సాహితి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఏంటి ఎప్పుడు షార్ట్స్లోనే ఇట్లా వస్తుంది, డైరెక్ట్గా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో బేసిక్గా నేను ఆమ్, నేను నైట్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఐ థాట్ ఇది అందరికీ తెలియాలి అని చెప్పి. సో ఓకే, నా లుక్ అంతా ఇగ్నోర్ చేయండి. నేను కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్తో సఫర్ అవుతున్నాను. సేమ్ విత్ ప్రయుక్తి యాజ్ వెల్. అందుకే కొంచెం కన్సిస్టెంట్గా లేను యూట్యూబ్లో. ఓకే, సో నిన్న మా ఫ్రెండ్ బర్త్డే ఉండింది. నేను ఇంకా మా హస్బెండ్ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండే అనమాట బర్త్డే గర్ల్ తోటి. ప్రయుక్తి పక్కన ఆడుకుంటుంది, నార్మల్గానే ఆడుకుంటుంది. ఓకే, ఆల్మోస్ట్ తన స్లీపింగ్ టైం కూడా అయిపోయింది. సో వచ్చి నార్మల్గా ఆడుకుంటుంది. తను నార్మల్లీ ఇట్లా రిమోట్తో కానీ మంకీ క్యాప్తో కానీ పెద్ద పెద్ద టాయ్స్ తోటి ఆడుకుంటుంది అనమాట. వైప్స్ ఇట్లాంటి వాటితో ఆడుకుంటూ ఉంటుంది. సో ఇంకా నేను కోల్డ్ అయింది అని చెప్పి నేను ట్యాబ్లెట్ వేసుకుందామని సిట్రజిన్ ట్యాబ్లెట్ అడిగాను. హరీష్ తీసుకొచ్చి పక్కన పెట్టాడు. కొంచెం సేపటికి వాటర్ తీయడానికి వెళ్ళాడు. ఈ గ్యాప్లో ఇది కొత్తగా అనిపించింది కాబట్టి పిల్లలు ఏంటి ఇది కొత్తగా ఉంటుంది అంతా ఆడుకోవాలనుకుంటారు కదా. సో తీయడానికి వెళ్ళాడు వాటర్. ఈ గ్యాప్లో ప్రయత్తి నార్మల్గా ఇట్లా ఇట్లా కొరకడం లాంటిది చేసింది. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం కామ్ అయిపోయింది అని చూస్తే అంటుంది, కానీ కంప్లీట్గా బయటికి రావట్లేదు. ఫర్ సెకండ్ ఓకే నాకు అర్థమైంది ఏదో అయింది అని చెప్పి. బట్ దగ్గరలో ఏం లేదు, అంటే చిన్న చిన్న ఏం లేవు, బటన్స్ లాంటివి కానీ నోట్లో పట్టేవి మింగేటివి లాంటివి కానీ ఏం లేవు. కానీ చోక్ అవుతుందా అంటే ఆ సిమ్టమ్స్ ఏం చోకింగ్ సిమ్టమ్స్ లాగా లేవు. బికాస్ చోక్ అయితే వాళ్ళు కదలకుండా ఉంటారు అండ్ ఏం మాట్లాడకుండా ఉంటారు, అట్లా ఉంటారు కదా. కానీ ప్రయత్నం మాత్రం నిన్న అంటుంది కానీ బయటికి రావట్లేదు. ఓకే, ఇంకా అప్పుడు నాకు అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి. సో వాట్ ఐ డిడ్ ఈజ్ ప్రయుక్తి యాక్చువల్లీ ఇప్పుడు తను బయట ఉంది, వచ్చాక నేను తనతో కూడా చూపిస్తాను నేను ఎలా చేశానని. బట్ ఇమాజిన్ దిస్ ఇస్ ప్రయుక్తి. ఇది తను ఈ ఫేస్ చేస్తున్నప్పుడు ఇది బోర్లా అనుకోండి. నేను తనని ఇలా ఇలా బోర్లా పెట్టి ఇట్లా ఒక 5-6 టైమ్స్ కొట్టాను. నార్మల్గా 5 టైమ్స్ అంటారు కానీ నేను ఎక్కువనే కొట్టేసాను, నాకు తెలియలేదు ఏం చేయాలో. తర్వాత హరీష్ వచ్చాడు, ఏమైంది అంటే ఐ డోంట్ నో ఏదో చోక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ తెలియట్లేదు నాకు అని అంటే, తను కూడా ఇక్కడ ఏం లేవు కదా అని అన్నాడు అనమాట. నేను ఒకసారి కొట్టి ఇంకా నోట్లో మొత్తం ఫింగర్ పెట్టి చూశాను ఏమైనా ఉందా ఏమైనా వస్తుందా అని చెప్పి, ఏం లేదు. సరే అని మళ్ళీ పక్కన కూర్చోబెట్టిన, మళ్ళీ తను అలాగే చేసింది అని చెప్పి, కానీ బయటికి రావట్లేదు. ఇంక ఇలా కాన్పని అని చెప్పి ఇంకా లేచి ఇంకా మళ్ళీ ఇట్లా పెట్టి ఈసారి కొంచెం గట్టిగానే కొట్టాను అనమాట. నాకు అర్థమైంది ఆ ఇంటెన్సిటీ సరిపోలేదని చెప్పి. సో ఇంకా నేను గట్టిగానే కొట్టిన తర్వాత స్టార్టెడ్ ప్యూకింగ్. వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయగానే అప్పుడు ఇంకా హరీష్ లేపి పట్టుకున్నాడు అనమాట. ఇంకా నేను వదిలేసాను, పక్కకు తిరిగిపోయాను. హరీష్ ఇట్లా పట్టుకున్నాడు. తను వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. వామిటింగ్ చేసిన తర్వాత ఇంకా తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఓకే, అప్పుడు గొంతులో నుంచి వాయిస్ వచ్చింది, బయటికి ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు చూస్తే తన నోట్లో నుంచి ఏమొచ్చిందో తెలుసా? ఇది ఇఫ్ యూ కుడ్ సీ, ఇది ఏంటంటే ఈ మెడిసిన్ ఉంది కదా కవర్, దీని కవర్. ఎవరైనా ఇది కూడా మింగుతుంది ఆర్ ఇది కూడా ఇట్లా కొరికి చేస్తాను అనుకుంటారా? నేనైతే అస్సలు అనుకోలేదు. ఎంత షాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు అది అంత షాకింగ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు వెంటనే హరీష్కి చెప్పా, ఐ హ్యావ్ టు టెల్ పీపుల్, నేను చెప్పాలి, దే షుడ్ నో. ఇప్పుడు ఇది చూసి ఒక్కరన్నా ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఐల్ బీ వెరీ హ్యాపీ. నేను అంటే మా అక్క పిల్లల్ని చూశాను, ఫ్రెండ్స్ పిల్లల్ని చూశాను, మా అక్క పిల్లల్ని అయితే దగ్గర నుంచి చూసిన. బట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు కాలేదు. ప్రయుక్తితో అయ్యేసరికి ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. ఎంత కష్టపడి మనం కంటాం, ఎంత కష్టపడి వాళ్ళకి ఏం కావద్దు అని చెప్పి జాబులు చేసుకుంటూ ఉంటాం. బట్ ఇట్లాంటి చిన్నవి ఇట్ కుడ్ లీడ్ టు ఎనీథింగ్. ఓకే, సో మీరు కూడా చిన్న టాయ్స్ ఏం లేవు, బట్ ఇన్సిడెంట్ అయింది. సో మీరు కూడా ఇలా ఏం కాకుండా చూసుకోండి. ఒకవేళ ఇలా ఏమన్నా చోకింగ్ లాగా అనిపిస్తే, ఇప్పుడు తను బయట ఆడుకుంటుంది, ఫీవర్ మెడిసిన్ వేసాను, తను తీసుకొచ్చి కూడా నేను చూపిస్తాను వాట్ ఐ డిడ్ అని. బట్ ఇట్లా 2 షోల్డర్స్ బ్యాక్ నేను చాలా ఇట్లా ట్యాప్ చేశాను అనమాట, ఇట్లా కొట్టాను. అప్పుడు అది బయటకు వచ్చింది. చాలా మందికి తెలియాల్సిన విషయం ఇది, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చోకింగ్. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. నేను ప్రయత్నం కూడా చూపించి నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను.
టేక్ కేర్, అదొకటే చెప్పగలను నేను. ఇంకేం ఐ డోంట్ నో, బట్ చాలా కష్టంగా అయింది నిన్న. అమ్మో. ఓకే, జాగ్రత్త. మీరు, మీ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి. సో ఇందాక చెప్పాను కదా నేను మీకు ప్రయత్నం తీసుకొని చూపిస్తాను నేను ఎలా చేశానని చెప్పి. సో నిన్న తను ఆల్మోస్ట్ చదివండి ఇట్లాగే కూర్చొని ఇట్లా ఆడుకుంటుండే. అప్పుడు నేను ఇట్లా అండం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇట్లా తీసుకున్నాను, ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టి ఈ 2 షోల్డర్స్ మధ్యలో ఇక్కడ ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు నేను గట్టిగా కొట్టట్లేదు, ఇప్పుడు పెట్టుకోలే కాబట్టి. బట్ ఇట్లా నేను ఒక 5-6 టైమ్స్ అయితే గట్టిగా కొట్టాను. కొట్టిన తర్వాత చూసాను ఏమైనా వచ్చిందా బయటికి అని చెప్పి. ఏం రాలేదు, బట్ స్టిల్ అదే డిస్కంఫర్ట్ కంటిన్యూ అయ్యింది. సో నేను మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా 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 అని చెప్పి గట్టిగా కొట్టాను. దట్స్ వెన్ షీ స్టార్టెడ్ ప్యూకింగ్. తర్వాత ప్యూకింగ్ అదంతా స్టార్ట్ చేసింది. ఇంకా మిగతాదంతా నేను ఇందాక చెప్పాను కదా. సో అదనమాట. మీరు కూడా ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఉండాలని చాలా 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 కోరుకుంటున్నాను.